కూడా ఇప్పుడు చెప్తాడు వాళ్ళకి. చెప్పినప్పుడు పేతురు ఏమంటాడంటే, ప్రభువా నిన్ను కొట్టేది, ఇలా చేసిన వారిని నేను ఖండిస్తానన్నప్పుడు ఏ పేతురుతో అయితే దేవుడు నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడో ఇక్కడ ఏమంటున్నాడంటే, సాతానా నా వెనుకకు వెళ్ళిపోమ్మంటున్నాడు. అంటే ఎలాగైతే దేవుడు ఒక మిషన్ని, ఆయన ఒక సంఘాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడో, ఆయన వచ్చిన పని అయిపోయింది. ఆయన నెక్స్ట్ మిషన్ ఏంటిది? ప్రజలకు అప్పగించేయడం. ఆ మిషన్ స్టార్ట్ చేస్తున్నాడు. సాతాను వచ్చి అభ్యంతరపరుస్తున్నాడు. ఆయనకు స్టార్టింగ్ సువార్త ప్రకటించకముందు ఎలాగైతే సాతాను అభ్యంతరపరిచాడో ఉపవాసం ఉన్నప్పుడు, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? అభ్యంతరపరుస్తున్నాడు. పరిచినప్పుడు సాతాను నా వెనక పో అని మళ్ళీ గట్టిగా గద్దించాడు అనమాట. గట్టిగా గద్దించినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, మీరు ఒకటి గ్రహించాలి. నువ్వు ఏ విధంగా అయితే మనము పేతురు వల్లే మనం ఆయన సంఘంలో ఉన్నాము, మనమే ఆయన సంఘమై ఉన్నాము, మనమే ఆయన మరి మందిరమై ఉన్నాము, మరి ఆయన ఎప్పుడు మందిరమై ఉన్నాం. ఇలా ఎప్పుడైతే ఆయన ప్రారంభిస్తాడో, ఎప్పుడైతే నువ్వు నీ స్పిరిచువల్ లైఫ్ని ప్రారంభిస్తావో అప్పుడే సాతాను మరణించే దేవుడు వాక్యమే. ఇందాక దేవుడు ఏమన్నాడు? పులియని మరి శాస్త్రుల పరుషుల యొక్క పులిసిన రొట్టెలని, పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మరి ఈ వాక్యమే సాతాను చూపిస్తాడు. ఇదే మనం దేవుడు లేదా భయభక్తులుగా ఉన్నట్టుగా మనం ఉంటాం, కానీ దేవుని యొక్క ప్లాన్ వేరు. దేవుని యొక్క ప్లాన్ని వీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క ప్లాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆయనకు లోపడతాం. ముందుకు వెళ్ళిన 17వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుంది? ఆయన యోహాను, పేతురు, అతని సహోదరుడైన యోహాను, పేతురు, యాకోబు వారిని తీసుకెళ్తాడు. వీళ్ళు ముగ్గురినే తీసుకెళ్తాడు. వీళ్ళు మరి ఇంకా ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారేమో. దేవుడు కొండ మీద ప్రసంగము మరి ఓడ మీద ప్రసంగం చేసినప్పుడు అందరికీ చెప్పేదానికంటే శిష్యులకు పక్కకు వెళ్ళి చెప్పే మరి దాన్ని విడమర్చి చెప్పేది ఎక్స్ప్లెనేషన్, వారికి కొన్ని రూల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్పేది చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే ఆయన మిషన్ వాళ్ళతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వారిని అపోస్తులుగా ఎంచుకోవాలనుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసిన వారు ఎప్పుడైతే దేవుడిని ఆయనని మరి క్రూసిఫిక్షన్ అంటే సిలువ వేయబడము, కొట్టడము, మరి ఆయన తిరిగి లేవడం, ఇవన్నీ కూడా మరి వాళ్ళకు బోధించాడు కదా. బోధించినప్పుడు వాళ్ళు విన్నారు. ఇప్పుడు మనతో ఉన్న ఒక గొప్ప దేవుడు, మనము ఫాలో అయ్యే ఒక గొప్ప మనిషి, నేను రేపు ఉండట్లేదు, నా యొక్క ప్రాణం పోతుందని మీకు చెప్తే మనకు ఎలా ఉంటుంది? దుఃఖంగానే ఉంటుంది కదా. ఇది వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, నమ్ముండొచ్చు, నమ్మకపోయి ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు, లేదంటే వాళ్ళు డిస్కషన్ ఏమన్నా చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆయన యొక్క ప్లాన్ అనేది అమలు పరిచాడు, వారి యొక్క కింద ఉన్న తన యొక్క శిష్యులకు బోధించాడు. అయితే ఎవరు కనుగొన్నాడు ఆయన క్రీస్తని? పేతురు కనుగొన్నాడు కదా. వాళ్ళ శిష్యులు అందరూ విన్నారు. నేనే క్రీస్తని మీరు ఎక్కడ కూడా చెప్పొద్దు అంటున్నాడు. ఆయన యొక్క సువార్తను ప్రకటించినప్పుడు నమ్మాలని ఆయన అనుకున్నాడు. చాలామంది నమ్మలేదు. నేనే మెస్సయ్య, నేనే అభిషక్తున్నానని మీరు బయట చెప్పొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు చెప్తారో అప్పుడు వచ్చేసాడని, అంటే విశ్వాసం లేకుండా వచ్చేస్తారు. అంటే విశ్వాసం వేరు, నమ్మడం వేరు, తనే అని తెలుసుకోవడం వేరు. వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. ఆయన యొక్క ప్లాన్ అంతా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం మరి ముందుకు వెళ్దాము. లూకాసు వార్త 9:28-29 సేమ్ అదే వాక్యం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా మనము లూకాసు వార్త 9:28 ఈ మాటలు చెప్పినది మొదలుకొని చదవండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయనను యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమను గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిల్చున్న 2 పురుషులను చూసి, ఈ 2 పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరగకయే చెప్పాను. అతడు ఈలాగు మాట్లాడుచుండగా చాలు. ఇక్కడ మనం ఏం చూసాము? సేమ్
మత్తయి సువార్తలో ఉన్నదే ఇక్కడ మళ్ళీ మనం చూస్తాం. కానీ ఇక్కడ డిఫరెంట్గా అంటే ఎక్స్ప్లెనేషన్ అని ఉంది. రూపాంతరం ఏ విధంగా పొందాడు? ఆయన యొక్క వస్త్రములు మెరుస్తున్నాయి, ఆయన సూర్యుని వలె మెరుస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎండ చూశారు కదా, ఎంత బ్రైట్గా ఉంది కదా మనకి. అంత బ్రైట్గా దేవుడు ఏం చేశాడంటే మారుతున్నాడు. ఈ యొక్క మార్పుని గురించి ఏంటిదంటే, ఆయన లోకమునకు వచ్చాడు, ఆయన యొక్క సువార్త అనేది సువార్త అంటే ఏంటిది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ఇదే ఆయన సువార్త. మారు మనసు పొందుడి, ఆయన పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది, ఆయన రాకడ వస్తుంది. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారు ఎత్తబడతారు, మరి రక్షించబడిన వారు నీతిమంతులుగా లేని వారు విడబడతారు. ఇదే సువార్త. ఆయన అంతా ప్రకటించాడు, చెప్పేశాడు, ఆయన శిష్యులుగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయన డబుల్ కావాలి, ఆయన మహిమ పెరగాలి అంటే ఆయన వచ్చాడు, కొండ మీదకి ఎక్కాడు. ఎక్కినప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారంట? ఏలియా మరియు మోషే. ఈ ఏలియా మరియు మోషే వచ్చారు. ఆయన రూపాంతరం పొందినప్పుడు ఏం చేశారు? శిష్యులు చూసి భయపడ్డారు, ఆ యొక్క వెలుగును చూసి భయపడిపోయి అక్కడ ఆల్రెడీ ఈయన మెస్సయ్య అని గ్రహించారు. ఇక్కడ కొండపైకి ఎక్కినప్పుడు ఆయన యొక్క ప్రకాశము, ఆయన మీద ఏ లైట్ ప్రకాశించట్లేదు, ప్రత్యేకంగా ఆయన వెలుగుతున్నాడు, ఆయన మారుతున్నాడు. ఇప్పుడు ఆయన సిలువ వేయబడాలి. నెక్స్ట్ ఆయన మీద నింద పడుతుంది, ఆయన మరి రక్తము కార్చాలి, తిరిగి లేవాలంటే ఆయన ఒక పవర్ అనేది పొందుకోవాలి. ఇంతకు ముందు దానికంటే ఇప్పుడు ఆయన డిఫరెంట్గా మారాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన ఎప్పుడైతే కొండ మీదకి వెళ్తాడో, ఎప్పుడైతే ప్రత్యేకంగా ప్రార్థిస్తాడో, దేవుడు ప్రతిసారి ప్రభువుని డిఫరెంట్ చేంజ్గా మారుస్తున్నాడు. ఇక్కడ చేంజ్ ఏంటంటే రూపాంతరము. ఆయన ఉన్నదానికంటే మహిమ ఎక్కువైపోయాడు. ఇక్కడ మనం చూసిన అదే లూకా 29 ఒకసారి చదవమ్మా. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. చాలు. ఇక్కడ మనం చూస్తే మరి రూపాంతరం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము. రూపాంతరం అంటే మహిమ పెరగడం. మరి ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే, ఇది ప్రవచనము నెరవేర్చబడడం. ఆయన ఎన్నో ప్రవచనాలు ఆయన చేశాడు. మరి స్వస్థత నుంచి మరణం నుంచి లేపడం గురించి, మరి ఇతరులను నిందించడం గురించి, ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేరుస్తూ వచ్చాయి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఒకటి వచ్చింది. ఇంకొకటి రూపాంతరం అనేది మనం ఎక్కడ కూడా చూడలేదు, కేవలం యేసుక్రీస్తుకు మాత్రం అది జరిగింది. ఎందుకంటే ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చేసి ఆయన యొక్క ప్లాన్ ఇక్కడ అమలు పరుస్తూ ఉన్నాడు. నేను చెప్పాను కదా ఇందాక ఒక మాట, శిష్యులకు మాత్రమే డిఫరెంట్ ఆయన వేరే బోధిస్తాడు. ఆయన మిషన్, ఆయన యొక్క ప్లాన్స్ ఎవరికైతే అర్థమవుతాయో, ఎవరైతే అర్థం చేసుకోగలరో, దాన్ని మిస్ప్లేస్ ఏమంటారు, మిస్యూజ్ ఎవరైతే చెయ్యరో, వారికి ఎవరికి ఏం చెప్పాలో, ఎవరికి ఏవి కనపరచబడాలో, ఎవరి ముందు దేన్ని బోధించాలో దేవుడు అక్కడ జ్ఞానంతోటి ఆయన చేశాడు. ఇక్కడ తన శిష్యుల ముందు ఆయన రూపాంతరం పొందాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేస్తాడు, చనిపోయి మళ్ళీ మన పాపలను మరి అంతం చేసి మన కొరకు తిరిగి లేస్తాడు అనేది ఇంకా వాళ్ళు గట్టిగా నమ్మాలనేది దేవుడు కోరుకున్నాడు. కింద మనం చూస్తూనే వెళ్ళాం. మరి మోషే, ఏలియా ఆయన దగ్గరకు వచ్చి ఆయన నిర్గమమును గురించి చెప్తాడు. నిర్గమం అంటే ఏంటిదంటే విడిచిపెట్టి, అంటే ఫినిష్ అయిపోయింది ఇక మళ్ళీ ఇక్కడ మనకు పని లేదు, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నీ సమయం అయిపోయింది, మరి నీ సువార్తను ప్రకటించావు, నీ మిషన్ ఇక్కడ అయిపోయింది, నువ్వు విడిచిపెట్టి వెళ్ళే సమయం వచ్చిందని ఒకరు మోషే మరియు ఏలియా ఇక్కడ వచ్చి దేవుడికి చెప్తున్నారు డైరెక్ట్గా. మరి యేసుక్రీస్తుకు తెలుసు ఆయన సమయం వచ్చింది, కానీ ఇక్కడ మోషే, ఏలియా వచ్చి సంభాషిస్తున్నారు. ఇక నీవు కొట్టబడతావనేది అవన్నీ కూడా అక్కడ చెప్తున్నారు. చెప్పినప్పుడు మోషేని మనం జ్ఞాపకం చూస్తే ఆయన వీళ్ళిద్దరూ కూడా పాత నిబంధనను జ్ఞాపకం చేస్తున్నారు. మోషే చూస్తే ధర్మశాస్త్రము, ఏలియా చూస్తే ప్రవచనము. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన యొక్క మిషన్లో ధర్మశాస్త్రమును మరి డిఫరెంట్గా చేస్తున్నాడు, మరి ఆయన యొక్క ప్రవచనమును నెరవేరుస్తున్నాడు. మోషే గొప్ప మరి ఆయన యొక్క ప్రజలను నడిపించిన ప్రవక్త, ఆయన యొక్క నాయకుడిగా ఉన్నాడు. మోషే ఆయన ప్రవక్తగా ఉన్నాడు, దేవుని సేవకుడిగా ఉన్నాడు. మరి 10 ఆజ్ఞలు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును మోసుకొని వచ్చినవాడు.
దేవుని యొక్క మరి దేవునికి రూపం లేదు. మోషే దేవునితో మాట్లాడడానికి డైరెక్ట్గా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చూస్తే అగ్నిలాగా దేవుడు వచ్చాడు. ఒకసారి ఏమో పొదలో అగ్నిలాగా వచ్చాడు, ఆయన మళ్ళీ అగ్నిలాగా వచ్చి హస్తముతో ఆయన హస్తం వచ్చి రాసి స్వయంగా మోషేకి ఆ యొక్క ధర్మశాస్త్రం అందించాడు. ఆయన మరి అంత గొప్ప వ్యక్తి ఆయన ఒకడు. మరి ఏలియా ఆయన ఇట్లా మాట్లాడితే అన్నీ జరిగిపోతాయి. ఆయన సంతోషించి ఏదన్నా మాట్లాడితే ఆశీర్వాదము, కోపం వచ్చి ఏదన్నా మాట్లాడితే అది శాపం. అంత గొప్ప ప్రవక్త మరి దేవునితో వచ్చి మాట్లాడుతుంటే ఇక్కడ ఏం జరిగిందంటే మరి దేవుడు ధర్మశాస్త్రం ఇక్కడ మారుస్తున్నాడు, ప్రవచనంలో నెరవేరుస్తున్నాడు. 2 విషయాలు జరుగుతున్నాయి. వీళ్ళు కనుగొన్నారు. వాళ్ళే ఏలియా వాళ్ళే మోషే అనేది శిష్యులు కనుగొని దేవుడితో ఏం మాట్లాడుతున్నారంట, ఈ ప్లేస్ బాగుంది, మరి నీకొకటి ఏలియాకొకటి మోషేకి ఒకటి. అంటే వాళ్ళు మోషేని ఏలియాని ఎంత గౌరవిస్తున్నారో ఇక్కడ మనం చూస్తాం. వారు ఎంత ప్రేమిస్తున్నారు. వారు కళ్ళతో చూడలేదు ఎప్పుడు, మరి వాళ్ళు చెప్పిన ధర్మశాస్త్రం వారు ఫాలో అయ్యారు. క్రీస్తుకి మీ ముగ్గురికి మేము మందిరం కడతాం అంటే వీళ్ళ ప్లాన్ ఏముంది ఇప్పుడు, ఇంకా దేవుడు వాళ్ళు తీసుకోలేకపోయారు. నేను చనిపోతాను, రక్తం కార్చబడుతుంది, తిరిగి లేస్తాను, తీసుకోలేకపోతాను, మీకు మందిరం కడతానని అన్నప్పుడు నెక్స్ట్ చదవమ్మ ఇక్కడ వాళ్ళు ఏమంటే ఎక్సైట్మెంట్, నేను మందిరం కట్టేసేయాలి, ఇక్కడ కడితే ఇక్కడ జనాలందరూ వస్తారు అన్నప్పుడు ఇక్కడ మనం చూద్దాము 34లో. అతడు ఈలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయననే నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత చాలు ఏమంటున్నారో ఇక్కడ చెప్పేశాడు. చెప్పిన వెంటనే ఒక మేఘం అనేది వచ్చింది. ఇప్పుడు మోషేతోటి అగ్నిలాగా దేవుడు మాట్లాడాడు, గాలిలాగా మాట్లాడాడు. ఒక పెద్ద మేఘము కొండపైన, మీరు ఎప్పుడైనా ఎత్తైన కొండలు ఎక్కారా? ఎత్తైన కొండలు ఎక్కినప్పుడు క్లౌడ్స్ ఎంత దగ్గరగా వస్తాయి. మరి నీటితో నిండిన మేఘాలు ఎప్పుడైనా చూసాము మీరు? అంటే వర్షం వచ్చేటప్పుడు మేఘం ఎంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు వైట్ క్లౌడ్స్ అంటే తెల్లగా ఉన్న క్లౌడ్స్ అదంతా ఉండవు. మేము అంటే మామూలుగా ఒకసారి విలేజ్ వెళ్ళినప్పుడు కొండ ఎక్కినప్పుడు సైలెంట్గా ఉంది, గమ్ముగా చాలా సైలెంట్ ఉంది. ఒక పెద్ద మేఘము ఇలా వచ్చి కరెక్ట్ పైన ఆగింది కొండ పైన. ఆ మేఘము ఎంత భయంకరంగా ఉందంటే ఒకవేళ వర్షము మెరుపులు వస్తే మరి ఏమన్నా అవుతుందని అంటే అది చూడడానికి ఒక గ్రేట్ భయంకరంగా ఉంది. అటువంటి మేఘం ఒకటి వచ్చేసి మీరు ఆయన నా కుమారుడు, ఆయన మాట వినండి, ఆయనకు ఒబీడియన్స్ అండి, ఆయన ఫస్ట్ ఆయన చెప్పింది చేయండి, మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మందిరం కట్టమని ఎవరు చెప్పారు? మీకు ఆలోచన ఎలా అంటే డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? అటువంటి ఆలోచన కాదు. ఆయన నా ప్లాన్స్ వేరు, మీ ప్లాన్స్ వేరు, నా యొక్క అండర్లో మీరు వినాలి, ఆయన నా కుమారుడు, ఆయన మాట మీరు వినండి అని అక్కడ దేవుడు డైరెక్ట్గా వచ్చి గద్దిస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడింది ఏమీ లేదు. ఒకటి మోషే ఏలియా మాట్లాడారు, ఇంకొకటి దేవుడు డైరెక్ట్గా వచ్చేసి శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు ఆయనకు లోపడి ఉండండి, ఆయన చెప్పింది చెయ్యండి. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు ఏం గ్రహించాలంటే దేవుడు విడిచిపెట్టి వెళ్తాడు, మీ ఆలోచన వద్దు. ఆయన మిషన్ ఏంటిది? ఆయన మీకు ఏదైతే అన్ని బోధించాడో ఇంకా నెక్స్ట్ సిలువ వేయబడేదాకా బోధిస్తూనే ఉంటాడు. మరి 7 మాటలు సిలువ పైన ఉన్న 7 మాటలు చెప్పేదాకా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. వాటిని మాత్రమే మీరు చెయ్యండి. మళ్ళీ తిరిగి లేచిన తర్వాత 40 రోజులు దినములు మరి అప్పుడు కూడా దేవుడు వారితో మాట్లాడతాడు. వారికి అన్నీ కూడా విలువైన మాటలే దేవుడు చెప్పాడు, వ్యర్థమైన మాటలు చెప్పలేదు. ఆయన ముఖ్యంగా నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీ చేతికి నా మిషన్ అప్పగిస్తున్నాను, మీరు కేవలం నేను చెప్పింది మాత్రమే చేయాలి. మనం దేవుని చిత్తమును మనం చేయాలి. దేవుని ప్లాన్ చేసినప్పుడే మనము ఏది కూడా తప్పిదం జరగదు. దేవుని యొక్క చిత్తం ఏంటిది? మరి ఒక ఈడెన్ గార్డెన్లో మీరు అన్నీ తినండి, ఇది ఒక్కటి వదిలేసేయండి, అది దేవుని యొక్క ఆర్డర్. కానీ ఆయన యొక్క ఆర్డర్ని, ఆయన రూల్ని, ఆయన ధర్మశాస్త్రం తప్పినప్పుడే ఇదంతా జరిగింది. ఇక్కడ కూడా అటువంటిది జరగకూడదు. మీరు మారొద్దు. మందిరం కట్టడము, ఇక్కడికి వచ్చేసేయడము, జనాలు ఇక్కడ ఏదో ఉందని రావడము. ఇక్కడ యేసుక్రీస్తు స్వస్థత చేస్తున్నాడు అన్నప్పుడు స్వస్థత కోసం అనేక మంది వచ్చారు, రక్షణ కోసం రాలేదు. దేనికోసం వచ్చారు? స్వస్థత కోసం అనేక మంది వచ్చారు. అందులో రక్షించబడిన వారు ఎంతమంది, మరి స్వస్థత పొంది మేలులు పొంది విడిచిపెట్టిన వెళ్ళిన వారు ఎంతమంది? అందుకే కేవలము విలువైన వాటిని మరి అర్థం చేసుకుని మరి లోబడే వారికి మాత్రమే దేవుడు కనపరిచాడు. ఇంకొకటి ఇక్కడ చూస్తే 31 ఇంకొకటి ఉంది, చూద్దాం. 31లో 9:31 వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. లేదు 36 చదువు, సారీ 36.
ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికీ తెలియచేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు, ఇప్పుడు 17 ఇక్కడ మాథ్యూ 17 చదవమ్మా. ఫైనాన్స్ చదువు. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లేండి, భయపడకూడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమకిష్టమొచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి తమతో చెప్పిరని శిష్యులు గ్రహించిరి. చాలు. ఇక్కడ మరొక మాట దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ మేఘము నుంచి దేవుడు మాట్లాడతాడో కేవలము వాళ్ళకి యేసుక్రీస్తు కనపడతాడు. మీరు క్లియర్గా అర్థమైంది కదా. కనిపించినప్పుడు వీరు ఈ మాట మళ్ళీ ఇంకెక్కడ చెప్పొద్దు. మొదటిగా ఆయన క్రీస్తుని మీరు తెలుసుకున్నారని ఎక్కడ చెప్పొద్దు. రూపాంతమును గురించి ఏలియా మరియు మోషే మరి నేను తిరిగి లేచే వరకు ఈ మాట చెప్పొద్దు. నేను ఆరోహణము తిరిగి మరి పరలోకము నుంచి దేవుని దగ్గరకు చేరే వరకు ఇది మీరు ఎక్కడ ప్రకటించకూడదని వారికి ఆజ్ఞాపిస్తాడు. దేవుడు లోపల ఉండాలి. మేబీ వీళ్ళు ఎగ్జైట్మెంట్ అయిపోయి ఎక్కడన్నా చెప్పడము, దాచుకోలేక చెప్పడం ఏదన్నా ఉందనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పేతురు ఉన్నాడు. అంటే తొందరపాటు. ఆయన అన్నాడు, మనం మందిరం కట్టుకుందాం ప్రభా, ముగ్గురికి మీకు మందిరం కట్టించేస్తామంటే కంగారు పడొద్దు, మీరు ఎక్కడ కూడా మాట చెప్పొద్దనని యేసుక్రీస్తు చెప్పినప్పుడు వీళ్ళు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. మరి ఆయన గురించి ఆయన మెస్సయ్యని తెలుసుకున్నారు కదా. మరి శాస్త్రులు ఏలియా వచ్చి మరి మాకు అన్నీ కూడా చక్కబెడతారని చెప్పారు కదంటే వాళ్ళు చెప్పింది నిజమే. ఏలియా వచ్చాడు, ఆయన పని చూసుకొని వెళ్ళిపోయాడు. ఏలియా ఎవరు? ఆయన ప్రవక్తే కాకుండా ఆయన శరీరంతో పాటు అగ్నిరథముతో మరి ఆకాశముకు కొనుపోబడినవారు. ఆయన శరీరంతో ప్రాణం పోలేదు, ఆయనది డైరెక్ట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ ఆయన ఇంకొక రూపంలో వచ్చాడు. అది ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాన్ రూపంలో వచ్చినప్పుడు మరి దేవుడు వారికి జ్ఞాపకం చేస్తాడు. ఆయన వచ్చాడు, మీరు తెలుసుకోలేదు. ఎలాగైతే నన్ను ఇంకా తెలుసుకోలేదో చాలామంది, అలాగే ఆయనే ఏలియాని మీరు తెలుసుకోలేదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు, ఆయన తలగా నరికేశారు. ఇది చేసినప్పుడు వాళ్ళు అప్పుడు గ్రహిస్తారు, ఓకే బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరో కాదు, మార్గం సరళం చేసిన మరి ప్రవక్తే ఏలియానే వచ్చాడు, ఆయన పని చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరి యేసుక్రీస్తు కూడా ఆయన వస్తాడు, దేవుడు చెప్పిన పని చూస్తాడు. ఎక్కువ రోజులు లేదు, 33 సంవత్సరాలు, మరి 3.5 సంవత్సరాలే ఆయన పని చేశాడు, వెళ్ళిపోతాడు. కానీ ప్రజలు గ్రహించట్లేదు. ప్రజలు గ్రహించాలి, తెలుసుకోవాలి. మరి ప్రవక్తలు వచ్చారు, నాయకులు వచ్చారు, రాజులు వచ్చారు, ప్రవచించారు, మరి డైరెక్ట్గా దేవుడే వచ్చాడు. ఆయన గ్రహించని ప్రజలు, ఆయనకు లోబడిన ప్రజలు. దేవుడు ఒకటి చెప్తుంటే మనం ఇంకొకటి మాట్లాడుతుంటాం. దేవుడు ప్లాన్స్ వేరేగా ఉంటే అక్కడ ఆల్రెడీ ఆయన ప్లాన్ వేసి వెళ్ళాడు, ఆల్రెడీ ఆయన చక్కదిద్ది వెళ్ళాడు, మనం ఇంకొక ప్లాన్లో వెళ్తుంటాం. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మరి లాలో లేదంటే ధర్మశాస్త్రములో కాకుండా మనం ఇంకొకటి మనసు వేరే మీద పడితే అది నాశనమకే దారి తీస్తుంది. అటువంటి ఆలోచన కేవలం దుష్టుడే ఏర్పాటు చేస్తాడు. అవ్వ తనంతట తాను వెళ్ళి మరి ఆహారము వెంటనే తీసుకోలేదు, తనకు ఆలోచన కలగలేదు, దుష్టుడు కలగజేశాడు. మన మనస్సులో ఏ దుష్టుడైతే మరి దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క ప్లాన్ని వేరేగా చేస్తున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక కాకుండా నీకు ఇంకొక ఆలోచన పుట్టిస్తున్నాడు, అది నాశనమకే కానీ మరి దేనికి కూడా కాదు. ఆయన వెంబడి తిరిగిన శిష్యులే ఆయనకి ఇంకా తొందరపాటు పడి మరి ఆయన చెప్పకుండానే వారందరూ సొంత ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనం ఇంకెన్ని ఆలోచిస్తాం. మన ఆలోచనలు చాలా రకాలుగా ఉంటాయి. కేవలము అది ఎంత కష్టమైన, అది మన శరీరమును నలగొడుతున్న దేవుని యొక్క ప్లాన్స్లో మనం వెళ్ళామనుకోండి, దేవుని ధర్మశాస్త్రం మనం వెంట పెట్టుకొని వెళ్ళామనుకోండి, చివరికి వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుందన్నమాట.
ఒకవేళ వీళ్ళు అయ్యో మేము మెస్సయ్యని కనుక్కున్నామో ఈయన మెస్సయ్య, ఒకరు చెప్తారు ఈయన మెస్సయ్య అని. ఎవరు చెప్తారు? ఎవరు? ఎగ్జాంపుల్ ఇస్తా, బావి నీళ్ళు సమాధిస్తే ఏమని చెప్తుంది? ఇదిగో మెస్సయ్య వచ్చేసాడని చెప్తుంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి. ఆమె చెప్తుంది, ఆమెను ఆపాడా దేవుడు? లేడు. ఎందుకు ఆపలేదంటే అక్కడ ఎలా ప్రకటించాలి? వాళ్ళు కేవలం డైరెక్ట్ ఒకరు మెస్సయ్య రావాలి, ఎవరు వచ్చినా, యోహాన్ వచ్చినా శిష్యులు వచ్చినా వాళ్ళు కాదు, మాకు డైరెక్ట్గా సీఎంఏ రావాలన్నట్టుగా అలా డైరెక్ట్గా దేవుడే రావాలని అనుకుంటారు. మెస్సయ్య అని వినగానే వచ్చాడేమోనని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరని చూద్దామని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయన మెస్సయ్య అని నమ్మారో మరి నమ్మలేదో తెలియదు, కానీ కేవలం ఆయన వాక్యానికి లోబడి రక్షించబడ్డారు. ఈరోజు మెస్సయ్య వచ్చాడు, ఆయన పని చూసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు? సేమ్ ఆయనే రకరకాలుగా వస్తున్నాడు. నెక్స్ట్ ఆయన ఆత్మలాగా వచ్చాడు, అగ్నిలాగా వచ్చాడు, శరీరంలాగా వచ్చాడు. నెక్స్ట్ ఎలాగ వస్తున్నాడు? సింహము వలె, మరి గుర్రములతోటి, మేఘములతోటి, మరి కోట్ల దూతలతోటి రాబోతున్నాడు. ఇక్కడ సిలువ అయిపోయింది. నెక్స్ట్ ఇది మనం చూడబోతున్నాం, దానికి సిద్ధంగా ఉందాం. కేవలం ఏమంటున్నాడు? మీరు మారుమనసు పొందండి, తప్పిపోకండి. ఎక్స్ట్రా ప్లాన్స్ మనకు ఉండొద్దు. కేవలం ఆయన ఆల్రెడీ ప్లాన్ వేసేసాడు, రూల్ ఆల్రెడీ పెట్టేశాడు. అక్కడ దానికంటే మనం ఏది కూడా చేంజ్ కాకూడదు. ప్రకటనలో ఏముంది? శోధనల గురించి మరి దేవుడు చెప్తున్నాడు. ఎన్నో శోధనలు, మరి ఆకాశమును గురించి, మరి నీళ్లు రక్తమైపోతాయంట, ప్రేమలు చల్లారిపోతాయంట. ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి. మొత్తం మారిపోతుంది, కొత్త ఆకాశము భూమి. ఇది ఎప్పుడో అవుతుంది అని మనం అనుకోవద్దు, ఎప్పుడన్నా కావచ్చు. శిష్యులకు తెలియదు కదా, వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడు మాతో ఎప్పుడు ఉంటాడేమో, యవనస్తుడు కదా ఉంటాడని అనుకున్నారు. మేబీ ఒక 100 సంవత్సరాలు మాతో ఉంటాడేమో, అప్పట్లో ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు కదా, ఉంటాడు, మనం ఇంకా మన మనిషిని పెద్దగా అయిపోతుంది అని వాళ్ళు అనుకున్నారేమో. అందుకే చర్చి కట్టాలనుకున్నారు, ఒక మందిరం కట్టాలనుకున్నారు. ఆల్రెడీ దేవుడి మందిరం ఉంది, అది కాదు, నాకు మనుషులే మందిరంగా కావాలి. దేవుని యొక్క చిత్తం ఇది. ఇదే రూపాంతరం అని అంటే ఏంటిదంటే జస్ట్ ఇంకా ఎక్కువగా మహిమ. మరి ఏలియా మరి మోషే ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు? కేవలం ప్రవచనములు అనేది నెరవేర్చబడటకు వచ్చారు. దేవుని యొక్క మిషన్ని శిష్యులకు చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చాలాసార్లు మరి తప్పిపోయారు. ఒక్కసారి పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. మేడవ గది మీద ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్నిలాగా వచ్చి వాళ్ళ మీద రాలిందో, నెక్స్ట్ ఇంకొక మాట వాళ్ళ నుంచి రాలేదు. ప్రతీది కూడా దేవుడికే లోబడ్డారు. వాళ్ళు ప్రతీది కూడా దేవుడి చిత్తంలోనే జరిగించారు. వారి మీదకి మరి మరణం వచ్చింది. మరి రాజు దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి, మీరు సువార్త ప్రకటిస్తే మరి శాస్త్రులు మారిపోతున్నారు, ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు మారిపోతున్నారు, అధికారులు మారిపోతున్నారు, మీ వల్ల మాకు ఎవరు లోపడట్లేదు, మీరు సువార్త ప్రకటించి అందరిని మార్చేస్తున్నారని పేతుర్ని మరి అరెస్ట్ చేసి 3 నెలలు మరి చీకటి గదిలో పెట్టి వాళ్ళు ఉల్టా సిలువ వేసి చంపేశారు. ఈ విధంగా చూడండి, వాళ్ళకి మరణం వస్తుందని వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి తెలీదా? ఏమంటారు, నా నిమిత్తము మరి మిమ్మల్ని నిందిస్తారు, నా నిమిత్తము మీకు మీ ప్రాణాలు పోతాయని దేవుడు ముందే చెప్పాడు. అవన్నీ వారికి తెలుసు, గమ్మని సైలెంట్గా లోపడ్డారు. పోతాయని మాకు తెలుసు, మా యొక్క శరీరము నలగొట్టబడుతుంది, మా ప్రాణాలు పోతాయని వారికి తెలుసు. కానీ కేవలము ఎలాగైతే యేసుక్రీస్తు మరి ఆకాశం నుంచి ఒక చిన్న శిశువుగా పుట్టి ఆ మిషన్ని కంప్లీట్ చేశారో, ఈ 12 మంది శిష్యులు కూడా ఆ మిషన్ని వాళ్ళ సొంత లైఫ్గా తీసుకొని, ఇదే మా లైఫ్ అని తీసుకొని అందరూ కూడా వాళ్ళ మిషన్ని కంప్లీట్ చేశారు. వాళ్ళ మరణము వచ్చేదాకా వారు శిష్యులు 12 మంది శిష్యులు అపోస్తులుగా మారి ఇంకా వేలాది మంది శిష్యులను చేసి వాళ్ళు సువార్తను అనేది ప్రకటించారు. ఇదే అందుకని చూడండి, దేవుని చిత్తం ఏంటిదో మనము కనుగొనాలి. కేవలము ప్రభా నీ రాకల్లో నేను ఎత్తబడాలంటే నా హృదయం అలానే ఉంచండి, నా హృదయంలో ఎటువంటి చెడును, ఎటువంటి మరి ఏమంటారు ద్వేషము, ఎటువంటి బాధ అన్నిటిని తీసివేయండి, డిప్రెషన్ని తీసివేయండి. కేవలము నీవున్నావని నమ్ముకొని నిన్ను వెంబడించాలని మరి మనం ఇక్కడ దేవుడు శాస్త్రుల పరిశుల గురించి చెప్పినప్పుడు, మీరు ఇక్కడ చెప్తున్న దైవజనులు ఉంటారు కదా, అనేక చర్చస్ ఉన్నాయి, టీవీలలో మీరు వింటున్నారు, మరి మీటింగులలో మనం వెళ్ళిపోయి వింటున్నారు కదా. మరి ఆ యొక్క దైవజనులు చెప్పేది వాక్య ప్రకారము ఉందా, లేదా వారి సెల్ఫ్ డబ్బాలాగా ఉందా? అంటే ఏంటిది,
వారు వాక్యాన్ని చూపించి ఇంకొకటి చెప్తుంటారు, మార్చేస్తుంటారు, వాళ్ళకు అనుకూలంగా మార్చేస్తుంటారు. ఆ విధంగా ఉందని గ్రహించమన్నాడు వాళ్ళకి వెళ్ళేటప్పుడు దేవుడు. అంటే అబద్ధ బోధ నుంచి మీరు తప్పించుకోనండి. ఎంత గొప్పవారైనా కానీ, ఎంత మంచి పరిశుద్ధులైనా కానీ సాతాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయాలో అక్కడి నుంచి ఆ మాటల నుంచే తెప్పిస్తాడు. ఎగ్జాంపుల్ పేతురే కదా, ఎన్నిసార్లు ఆయనను దేవుడు గద్దించాడు. నువ్వు అబద్ధం చెప్తావన్నాడు, ఆయన 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఆయన మరి గొప్ప అపోస్తలుడు కాదా, ఆయన శిష్యుడు కాదా? మరి ఆ యొక్క మరి వాడు సాతాను ఏం చేస్తారంటే బ్రెయిన్ మార్చేస్తాడు. ఇప్పుడు మేమైనా దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఒకవేళ దేవుని చిత్తంలో లేనిది సాతాను వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేసి చెప్పాడు అనుకోండి, మేము కూడా అనుకుంటాం ఇది అంటే నేనని కాదు, పాస్టర్లు కూడా అనుకుంటారు ఇక్కడ ఇది బోధించవలసిన మరి అవసరం ఎందుకు వచ్చిందని అనేది ఉంటుంది. మరి గ్రహించాలి. వినేవారు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని చిత్త ప్రకారము, దేవుని వాక్య ప్రకారము, బైబిల్ ప్రకారం ఇది ఉందా, నేను వింటున్న వాక్యము ఖచ్చితంగా అలా ఉందా గ్రహించాలి. అర్థం కాకపోతే ప్రార్థన చేసుకోవాలి. కేవలము దేవుని యొక్క మరి రూల్స్నే మనం పాటిస్తూ ఉండాలి. ఏమైనా హల్లెలూయా. మరి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మరి ప్రార్థన చేద్దాము. అందరు కళ్ళు మూసుకునే వాళ్ళ దయచేసి ప్రార్థన చేద్దామండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోవాలి. అందరు మహోన్నత నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాన్న తండ్రి దేవా. నీ యొక్క నాన్న తండ్రి దేవా పరిశుద్ర నన్ను తండ్రి సిలువ వేయబడక ముందు, అప్పగింపబడక ముందు నాన్న తండ్రి దేవా నువ్వు ఎలాగైతే నీ శిష్యులను హెచ్చరించావు తండ్రి దేవా. నాన్న తండ్రి స్తోత్రం దేవ పరిశుద్ర. నీ పరిశుద్ధాత్మ వారి మీదికి నాన్న తండ్రి వచ్చినప్పుడు, నీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రభా పూర్తిగా వారు ప్రభా నీ యొక్క నాన్న తండ్రి దేవ వశమయ్యారు ప్రభా. అటువంటి పరిశుద్ధాత్మ మా మీద ఎల్లప్పుడూ ఉండుటకు సహాయం ఇచ్చేయండి. తప్పిపోకుండాను నాన్న తండ్రి, తొట్టిల్లకుండాను ప్రభా నాన్న తండ్రి, నా తండ్రి నీ యొక్క నాన్న తండ్రి దేవ పరిశుద్ర ధర్మశాస్త్రం నుండి తొలగిపోకుండా ప్రభా నాన్న తండ్రి లోబడి ఉండుటకు సహాయం తెచ్చండి. అనేక మంది బ్యాప్టిజం తీసుకొని రక్షణ పొంది నాన్న తండ్రి దేవ మందిరానికి రాలేక ప్రభా నాన్న తండ్రి విడిచిపెట్టి నాన్న తండ్రి దేవ లోకంలో తిరిగిన నాన్న తండ్రి అనేక నాన్న తండ్రి ఆత్మలు ఉన్నాయి. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని మళ్ళీ పిలవండి ప్రభా. ఎలాగైతే నేను విడిచిపెట్టి నాన్న తండ్రి వెళ్ళిపోయారో ప్రభా నాన్న తండ్రి మళ్ళీ ప్రభా నీవే నా సొంత రక్షకుడు అని తిరిగి వచ్చేటకు సహాయం దయచేయండి. నాన్న స్తోత్రం దేవ పరిశుద్ర మహోన్నతుడ. ఇక్కడ వచ్చిన నాన్న తండ్రి నీ యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రభా అనేకమైన నాన్న తండ్రి అవసరతతోని నాన్న తండ్రి ప్రార్థన నాన్న తండ్రి విన్నపములతో ఇక్కడ కూడి ఉన్నారు ప్రభా. వారి హృదయంలో ఎరిగిన దేవా, వాళ్ళ మనసును ఎరిగిన దేవా నాన్న స్తోత్రం దేవా. నీ సన్నిధిలో వాటిని నాన్న తండ్రి ఎప్పుడైతే ప్రభా ఒప్పుకుంటారో వాటిని నెరవేర్చండి ప్రభా. వాటిని అడుగుతారో ప్రభా వాటిని నాన్న తండ్రి నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా కళ్ళు మూసుకొని మీరందరూ నిల్చుని